హిల్టును మేము రద్దు చేస్తాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది భరాసా ప్రభుత్వమే. పారిశ్రామికవేత్తలు రేవంత్ భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దు. కేటీఆర్ సూచన. జీడిమెట్ల పారిశ్రామిక వాళ్ళు పర్యటన. జీడిమెట్లలో ఆయన తిరిగినట్ట నిన్న. పారిశ్రామిక వాళ్ళలో తిరుగుతూ 2 సంవత్సరాల మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చినాక ఈ హిల్ట్ పాలసీని రద్దు చేస్తాం. సో ఎవడైనా ముందే అక్కడిక్కడ ఏమైనా వేసాలు అయితే తర్వాత ఆగమేది మీరే, మాకు సంబంధం లేదు. ఇంకో ఆ కార్మికులతో మాట్లాడినట్టు హమాలీలతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో వివేకానంద తదితరులట. మొత్తానికి నేనేమడుగుతానంటే క్వశ్చను, వీళ్ళకి ఏం రూపాయి బెనిఫిట్ కాదా ఈ అమాలీలతో కాదు మాట్లాడాల్సింది. రామన్న నువ్వు మాట్లాడాల్సింది ఆ ఇండస్ట్రీ ఓనర్తో, పారిశ్రామిక సంస్థ పెట్టినోన్ని వాడిని కుదబెట్టి మాట్లాడితే ఒక ఫోటో పెడతలేరు. వాళ్ళ తిరుగుతురు, ఓ బొమ్మ వేస్తురు, హిల్ట్ పాలసీ 5 లక్షల కోట్ల దందా, మేము దీనిపైన కొట్లాడతాం, పోరాడతాం, రేపు మీరు రాగానే రద్దు చేస్తాం. చర్చలు పెట్టాల్సిన వాళ్ళతో చర్చలు పెట్టాలి. కూలి వేతలతో ఏం చర్చ? ఇప్పుడు వీళ్ళ పేపర్ రాశారు, వీళ్ళ పేపర్లలో ఇలా మొత్తం ఇదే. ఇగో రామన్న 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 పొడిచింది ఏం లేదు. ఇలా ఇటు పోయి అసలు సిసలైన వాళ్ళతో పెట్టాలి మీటింగ్. ఎవడైతే దొంగ నాకుంటుందో వానితో పెట్టాలి. వీళ్ళకి ఏం సంబంధమే? వాళ్ళదేమన్నా రేపు 5 లక్షల కోట్ల రూపాయలు వస్తుందా? 10 పైసల బిల్లు రాదు. ఇంకో హిల్టులో కొంటే పల్టీనే, అధికారంలోకి రాగానే పాలసీ రద్దు చేస్తాం, భూములు వెనక్కి తీసుకుంటాం కేటీఆర్ చెప్పిండు. పాలసీ రద్దుకు అవసరమైతే ప్రత్యేక చట్టం కూడా తెస్తాం. పారిశ్రామికవేత్తలు ఎవరు ఆ భూములు కొనొద్దు. అత్యాశకు పోతే ముందు నష్టపోయేది వారే. లక్షలాది కార్మికులను రోడ్డున పడేసే కుట్ర జరుగుతుంది హిల్ట్ పేరుతోని. యనుమల రేవంత్ రెడ్డి కాదు, అవినీతి అనకుండా అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. జీడిమెట్ల పారిశ్రామిక వాడ పర్యటనలో కేటీఆర్. ఇక్కడ ఇంకేందో రాసింది, అమరావతి పరిశ్రమలు తరలించే కుట్ర జరుగుతుందట. ప్రభుత్వ భూములు అమ్మితే ఊరుకోము గంగులు అంటాను. సీఎం దందాల కోసం పాలసీని తలసాని. 1000 మంది ఉపాధిపై దెబ్బ కొట్టే హిల్ట్ అని చెప్పి సబిత. కార్మికులను రోడ్డున పడేస్తానని మల్లారెడ్డి. ఢిల్లీకి మూటలు పంపేందుకే పాలసీ అని చెప్పి దళపతి. పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ పర్యటన. కొడుకు పోతేనేమో బొమ్మలు వేసిర్రు, వీళ్ళు మాజీ మంత్రులుగా పనిచేసారు. ఆయనతో పాటు లెవెల్ ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క గీత 1 2 3 సొంతం పేపర్ ఇట్లుంటది. వాళ్ళ పేపర్ వాళ్ళ కథ కాబట్టి 3 ముచ్చట్లు రాసిరు. ఇక అయిపోయింది అంటారు, అయిపోయింది ఒడిసిపోయింది, నెంబర్ 1 పోయించిన అంటారు. సో కొడుకు క్రియేట్ రావాలి, మందికి రావద్దు కాబట్టి ఆయన బాధ. 5 లక్షల కోట్ల భూ స్కామ్ హిల్ట్ పాలసీ. ఇంకో సైలెంట్ గా చేద్దాం అనుకుంటే ఎట్లా లీక్ అయింది ఇది ఇప్పుడు అన్న ఎంక్వైరీ చేస్తాను. ఏ అధికారి బయటకు పొక్కింది ఈ విషయం, ఎట్లా బయటకు చేరింది, బీఆర్ఎస్కి ఎట్లా చేరింది, దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు జీవో జారీకి ముందే వివరాలు బయటకు ఎట్లా పోయినాయి క్వశ్చన్ మార్కు. హిల్ట్ పై క్యాబినెట్ వివరాల లీక్ పై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అనుమానం ఆ ఇద్దరిపైనే ఉందంట. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశం ఇచ్చింది. సీఎంఓ ఐటీ వింగ్ లో ఎంక్వైరీ చేస్తున్నారు. భారీ కుంభకోణం ఆరోపణలతో ప్రభుత్వ పెద్దలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఉక్కిరి బిక్కిరి ఉచ్చవాడతామే. 5 లక్షల కోట్లు దొబ్బింది అనిస్తే అడ్డొచ్చిరు. ఆడు ఎవడు అడ్డొచ్చినాడు, వాడిని పట్టుర్రి, వాడిని పట్టాలి. ఇప్పుడు వాడిని సంగతి కాదు. వాడు మన ప్రభుత్వం కాడ జీతం తీసుకున్నాడు, మన ప్రజలతో బతాడు. వాడు బీఆర్ఎస్కి ఎట్టిచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు పాపం మా అన్నగారు చాలా కష్టపడి ఎంక్వైరీ చేస్తారట. ఈ కష్టపడి ఎంక్వైరీ చేసిన ఇంకా కష్టపడ్డా జరిగింది, విషయం బయటకు వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు వాడుకుంటారు, బీజేపీ వాళ్ళు మేము కూడా బతికే ఉన్నామని అదో ఇదో చేస్తారు. ఫైనల్ అయితే హిల్ట్ పాలసీ అనేది ప్రజలల్లా. కేసీఆర్ ఒక కాళేశ్వరం చేస్తే 5 కాళేశ్వరాల స్కామ్ చేస్తుండు, 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పేసి చర్చ జరుగుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్. మా రేవంత్ అన్నకే తెలియాలి ముచ్చట ఏంటనేది, మాకు తెలియదు.